హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే మాయామాలవ గౌల రాగం నుంచి మనం ముందు వీడియోలో 4-5 ఎక్సర్సైజ్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 6-7-8 ఇవి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ నాకు తెలిసినంతవరకు. అందుకని తప్పనిసరిగా మీ అందరికీ చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీలో మనకున్న 500-600 మెంబర్స్లో సబ్స్క్రైబర్స్లో నాకు తెలిసినంతవరకు ఒక 100 మెంబర్స్ వరకు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నారు కొంచెం. ఇది నాకు ఎలా తెలిసిందంటే ఈ వ్యూస్ కౌంట్ ఉంటుంది కదా మనకి, దాని ద్వారా. ఇప్పుడు వీడియో పెట్టేసి 2 days అలా అవుతున్నా కూడా అది 150 వ్యూస్ రావడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఎక్సర్సైజెస్ ఎవరికైతే ఇష్టం లేకుండా ఉన్నారో వాళ్ళ కోసం కూడా నేను టైం కేటాయించాలి. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అనేవి మధ్య మధ్యలో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ సరళి స్వరాల వరకు చెప్పేసి ఈ వీడియోలో మళ్ళీ నేను కొంత గ్యాప్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను. మధ్యలో మిగతా సబ్స్క్రైబర్స్ కూడా కావాల్సినటువంటి కంటెంట్ గురించి నేను చెప్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా. ఎవరైతే ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ అన్నీ ప్రాక్టీస్ చేయండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలానే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయకపోతే మాకు ఫ్యూచర్ ఉండదా అని చెప్పి అనుకోకండి. ఎక్సర్సైజ్ వల్ల మీరు ఎటువంటి సాంగ్ అయినా ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ లేకుండా రాగాల థియరీ నేర్చుకుంటూ వెళ్ళిన వాళ్ళకి కొన్ని సాంగ్స్ కష్టం అవ్వచ్చు. ఓకే, అందుకని చెప్తున్నాను. ఎవరైతే ప్రొఫెషనల్ లైఫ్లో దీన్ని మనం తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. పోతే ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి ఎక్సర్సైజ్ మాయామాలవ గౌల రాగంలో నుంచి 6వ ఎక్సర్సైజ్. మీకు దీంట్లో ఉన్న నొటేషన్ని నేను డిస్ప్లే చేస్తాను, అందరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయామాలవ గౌల రాగంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే నోట్స్ ఒకసారి చూసుకోండి. అదేంటి సార్, మాకు మీరు చెప్పిన ఫింగరింగ్ 4/4 కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈరోజు మనం ఈ విధంగా ప్లే చేయాల్సిన అవసరం ఉంది, అందుకనేసి నేను ఈ ఫింగరింగ్ చెప్తున్నాను. మీకు ఒక విషయం అర్థం అవ్వాలి, ఏ ఫింగరింగ్ అయినా సరే నేను ప్లే చేయగలుగుతున్నాను ఒక రాగంలో అంటే అది నా ప్రాక్టీస్ అనుకోండి. అలాగే మీరు కూడా అన్ని ఎక్సర్సైజెస్ అన్ని రాగాలు ప్లే చేసి ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఏ రాగాన్ని ఏ ఫింగరింగ్తో అయినా ప్లే చేయగలుగుతారు. ఓకే, పోతే ఇప్పుడు 6వ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మనకి ముందుగా సరిగమ ప సరిగమ పదని సాని ద ప మా సాని ద ప మగరి స. ఇదన్నమాట దీంట్లో వచ్చేటువంటి స్వరాలు. ఈ ఎక్సర్సైజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫింగరింగ్తో ప్లే చేసి చూద్దాం ఒకసారి, అందరు గమనించండి. ఇది ఈరోజు నేను చెప్పే ఫింగరింగ్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు దీని తర్వాత వచ్చేటటువంటి ఎక్సర్సైజు
కొంచెం ఫ్రీగా ఈజీగా ఉంటుందన్నమాట. అందరూ కూడా ఈ ఫింగరింగ్ని చూసి అదే ఫింగరింగ్తో ప్లే చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం దీన్ని గాత్రంతో పాడుకుంటూ ప్లే చేసి చూద్దాం. సరిగమప పా సరిగమప దని సానిదప మా సానిదప మగరిస. ఓకే, ఇదన్నమాట. దీన్ని వీలైనంత వరకు నిదానంగా ప్లే చేయండి, వీలైనంత స్పీడ్ కూడా ప్లే చేయండి తర్వాత. ఓకే, ఫస్ట్ ఒక 60 స్పీడ్ పెట్టుకొని ప్లే చేయండి, తర్వాత 90 స్పీడ్ పెట్టుకొని ప్లే చేయండి, తర్వాత 120 స్పీడ్ పెట్టుకొని ప్లే చేయండి. మన మొబైల్లో టెంపో యాప్ ఆన్ చేసుకొని మీరు ఈ కౌంట్లో ప్లే చేసుకుంటే మీకు నేను చెప్తున్నాను. మీరు 60 అంటే 60 ప్లే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత నిదానంగా ప్లే చేయడం వస్తుందో అంతవరకు, ఎంత నిదానంగా ప్లే చేస్తే అంత మంచి ప్లేయర్ అయ్యే అవకాశం ఉందని నా ఆలోచన. అలాగే ఎంత స్పీడ్ ప్లే చేసినా కూడా అది మీకు ప్లస్ అవుతుంది తర్వాత. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది 7వ ఎక్సర్సైజు. ఈ 7వ ఎక్సర్సైజ్లో వచ్చేటటువంటి స్వరాన్ని ఒకసారి చూసుకుందాం మనం. నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా సరే అర్థం కాకపోతే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సార్ మీరు చెప్పే విధానం మాకు అర్థం కావట్లేదు, మీరు ఇలా చెప్తే బాగుంటుందని నేను వీలైనంత వరకు మార్చుకుంటాను. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నా కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి ఖచ్చితంగా. ఓకే, ఏడో ఎక్సర్సైజ్ వచ్చేసరికి సరిగమ పమదప సరిగమ పదని సానిదప మపగమ సానిదప మగరిస. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది 7వ ఎక్సర్సైజు. దీన్ని ఫింగరింగ్లో ఎలా ప్లే చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒకసారి. అందరూ కూడా ఫింగర్స్ని బాగా గమనించండి. ఈ ఫింగరింగ్స్తో నేను చెప్పే ఫింగర్స్ని వాడినట్లయితే మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇదనమాట. దీన్ని మీరు మొబైల్లో ఉన్నటువంటి టెంపో యాప్ని యూజ్ చేసి బాగా బ్యాలెన్స్డ్గా టెంపో వెళ్ళిపోతుంటే మీ పాటికి మీరు వెళ్ళిపోకుండా కరెక్ట్గా ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్లో ప్లే చేయడం అలవాటు చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. అది ఎంత స్లో వస్తే అంత స్లో, ఎంత స్పీడ్ వస్తే అంత స్పీడ్ తర్వాత. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం స్లోగానే ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ అనేది ఫర్దర్గా మనకి ముందు ఎప్పుడైతే ఇది మన గాత్రానికి పాడటం వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఫింగరింగ్ వచ్చేస్తుంది. ఈ పాడటానికి ఫింగరింగ్ వచ్చేసిన తర్వాత ఏముంది, ఇంకా మనం స్లోగా అంటే స్లో, స్పీడ్గా అంటే స్పీడ్, మనకి ఎలాగ అంటే అలా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని పాడుతూ ప్లే చేద్దాం. సరిగమ పమదప సరిగమ పదని సానిదప మపగమ సానిదప మగరిస. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది 8వ
స్వరము. ఇది 8వ ఎక్సర్సైజ్ మనకి. దీనిలో వచ్చేటటువంటి స్వరాల్ని ఒకసారి చూసుకుందాం మనం. సరి గమ పా గమ పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి సా. ఇది ఆరోహణ. అవరోహణ చూద్దాం ఒకసారి. సా నిద నిద పద పమ పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి సా. ఇదన్నమాట. ఈ స్వరాన్ని మీరు విన్నప్పుడు మీకు ఒక మినీ క్లాసికల్ సాంగ్ లాగా ఉంటుంది. మీరు ఎవరైనా విన్నట్లయితే అది చాలా మంచి ఫీలింగ్ కూడా ఇస్తుంది. వీలైనంత వరకు దీన్ని ముందు బాగా వోకల్తో ప్రాక్టీస్ చేయండి. మీకు స్వరస్థానాలు తెలియకపోతే కీబోర్డ్ మీద స్వరస్థానాలు చూసుకుంటూ వోకల్తో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు కీబోర్డ్లో ఉన్నటువంటి కీస్ని ఈ వోకల్తో పాడుకుంటూ మనం 2 జత చేసి చూసుకుందాం ఒకసారి. చూడండి. సరి గమ పా గమ పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి సా. సా నిద నిద పద పమ పా గమ పద నిద పమ గమ ప గమ గరి సా. ఇదన్నమాట. దీన్ని మనం ప్లే చేసుకునే విధానం. దీన్ని మీరు టైమింగ్లో ప్లే చేయడానికి ప్రయత్నించండి. మీకు బ్యాలెన్స్గా ప్లే చేయండి. ఓకే, మీరు బ్యాలెన్స్ అంటే ఏం లేదు. ఒక టైమింగ్ పెట్టుకున్నప్పుడు మనం 1 2 3 4 1 2 3 4 సరి గమ పా గమ పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి సా. సా నిద నిద పద పమ పా గమ పద నిద పమ గమ ప గమ గరి సా. ఇదన్నమాట. ఇలా టైమింగ్లో మీరు పాడుకోవడానికి ప్లే చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంత టయాన్ని కేటాయించి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.